హాయ్ ఎవరివన్, రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎన్ని పాడి గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, చలికాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎప్పటి నుంచి రేట్లు పెరుగుతాయో మొత్తం అడుగుదాము అన్న. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రకాయలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 80,000 కాడి నుంచి 1,30,000 దాకా ఉంటుందండి. 1,30,000కి ₹1 పెట్టక్కరొద్దండి. అదే పాలు వేసానికి వస్తే మా దగ్గర 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి. మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తోకెళ్ళొచ్చండి. ఇక్కడే మా రూమ్ ఫెసిలిటీ ఉంది. రూమ్ గట్రా మీకు అన్ని ఫ్రీగా, ఫుడ్ కానీ రూమ్ కానీ అన్ని ఫ్రీగా ఉంటాయండి. 2 రోజులు 3 రోజులు ఉండి ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. అన్ని విధాలుగా మీకు హామీ ఇస్తాం. మా షెడ్లో అయితేనే పాకలో అయితేనే ఇప్పుడు 50-60 గేదెలు ఉన్నాయండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకోవాలండి. 2 కాడి నుంచి 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి. మా బళ్ళు ఉన్నాయి. మీకు ఎక్కడికైనా మీకు ట్రాన్స్పోర్ట్ చేసి మీ ఇంటికాడ దిగబెట్టిన దాకా మాదే పరిస్థితి అండి. మాకు మా ఊరు ముర్రా ఉందండి, బన్నీ ఉంది, జబర్బాడి క్యాసింగ్ ఉందండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. సార్ గేదెల ధరలు కూడా అడుగుతాము. ఏంటండి ఇది పాడిదా? ఇది పాడిదండి. వారం అవుతుంది. దీని ఇప్పుడైతే ఒక 6, 7 అలాగే ఇస్తుందండి. పొద్దున్న 7, సాయంకాలం 6 ఇస్తుందండి. ఇక్కడ 2 పూట్ల 3 పూట్ల చూసుకొని తూకెళ్ళొచ్చండి. చూసుకోవచ్చు. ఇది జబర్బాడి క్యాసింగ్ అండి. ఇదైతే ఎన్నాకే వారం ఉండదండి. ఎన్నాకే జబర్బాడి క్యాసింగ్ అండి. 8-16 లీటర్ల గ్యారెంటీ ఇస్తానండి. కాంతి లీటర్ రాసిస్తానండి. గేదెల ధరలు ఎప్పటి నుంచి? ఇప్పుడు చలికాలం కదన్నా, ఇంకెప్పటి నుంచి తగ్గిదన్న? గేదె మీద 10,000-20,000 తగ్గిందన్న. పండగెళ్తే మళ్ళీ గేదె మీద 10,000-20,000 తగ్గితే ఇప్పుడు గేదె మీద ₹20,000 తగ్గిందండి. 20,000-30,000 గంట తగ్గిందండి. ఎప్పటి నుంచి మళ్ళీ పెరుగుతాయన్న? మళ్ళీ పండగ వెళ్ళాలండి. పండగ వెళ్తే గానీ పండగ వెళ్తే పెరుగుతాయండి. మళ్ళీ గేదె మీద 20,000-30,000 పెరుగుతాయండి. పండగ ఇప్పుడైతే గేదె మీద 20,000-30,000 తగ్గి ఉన్నాయండి. మీకు అన్ని విధాలుగా మీకు తగ్గించి ఇస్తామండి. డైలేటర్ గా మీరు వస్తే బోకర్లు గీకర్లు తీసి రాకుండా డైలేటర్ గా మీకు వస్తే 20,000-30,000 గంట తగ్గించి ఇస్తామండి. ఓకే, ఇది దీని గురించి చెప్పన్న. ఇదైతే బన్నీ అన్న. ఇది బన్నీ అన్న. ఈ అన్నకి 20 రోజులు టైం ఉందా? ఇదైతే ₹1,00,000 పడుతుంది అన్న. ₹1,00,000 తక్కువ అంటే మీ డైరీ ఫామ్ లో తక్కువ రేట్ అంటే? తక్కువ రేట్ అంటే మాకు ఉన్నాయండి. కరద ఉందండి. అదైతే మీకు 80,000 కాడి నుంచి పడుతుందండి. 80,000 కాడి నుంచి 1,30,000 దాకా ఉంటాయి. 80,000 పడుతుంది. అదే ఇంకా లాస్ట్ రేట్ అండి. అది తక్కువ అంటే అదే ఒక 6-12 లీటర్లు వస్తుంది. అని మీరు ఇక్కడ ఎండుగడ్డి కూడా పెడతారన్నా? ఎండుగడ్డి పచ్చగడ్డినండి. ఇంకా మేము దానాలు ఏం పెట్టమండి, తోడు వేస్తాం. అదైనా దానాలు పెట్టినంత చూపు ఉండవండి. వెళ్ళిపోతాయండి, కూడా వెళ్ళిపోతాయండి. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ అయితే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే వెళ్ళిపోతాయండి. అదే 3 కాడి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగేస్తామండి. ఇది చూడదండి. దీని గురించి చెప్పాను. ఇది ఈనేసిందండి. ఈనేసింది. ఏదో 5 రోజులు అవుతుందండి. ఇప్పుడైతే 6-7 ఇస్తుందండి పాలు. ఓకే, ఇది 6-7 ఇస్తుందండి పాలు. ఎంత పడుతుందండి? ఇదైతే ₹1,00,000, ₹1,10,000 పడుతుందండి. 5,000 అటు ఇట్లో తగ్గించి ఇస్తామండి. ఉండడానికి ఇక్కడ ఉందండి, ఎవరైనా వస్తే ఉండి? ఉన్నాక రూమ్ ఫెసిలిటీ ఉందండి. రూమ్ ఉంది, భోజనం కానీ ఫుడ్ కానీ అన్ని ఫ్రీగా ఇస్తామండి. ఇక్కడ చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని తోకెళ్ళొచ్చండి. మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా 2 తీసుకుని డీజిల్ కొట్టుకొని సరిపోద్ది. అలాగే 3 తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తాం. మా బళ్ళు ఉన్నాయండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ఇస్తామండి మేము. దీన్ని చూడండి, ఈ క్వాలిటీ చూడండి, నెంబర్ 1 క్వాలిటీ. ఇంకా వారం ఉందండి. అన్నది వారం ఉందండి. ఇది ఫస్ట్ ఈతకే 7 లీటర్లు అలా ఇచ్చిందండి. ఫస్ట్ ఈతకే. ఈ ఈతకైతే 8-9 గట్ట ఇస్తుందండి. అది ఇది డెలివరీ అయిందండి. నిన్న డెలివరీ అయింది. ఇది మురుబలు తీస్తే 7 లీటర్లు ఇచ్చిందండి. పొద్దున్న తీస్తే 6 ఇచ్చింది. ఇంకో 2 లీటర్లు పెరిగిద్దండి. ఒళ్ళు అరే కొందు 2 లీటర్లు పెరిగిద్దండి. మంచి సైజ్ అండి, ఏబీ సైజ్ అండి. ఇదైతే ఒక 8-16 లీటర్లు మీకు కాకి రాహితం 9 అవుతుంది అనుకోండి. ఒక 8 లీటర్లు మీకు లీటర్ రాసిస్తామండి. దీని గురించి అయితే దూడ ఏదైనా పెయ్యిందో దున్నానా? ఇది దూడ దున్నపల్లి అండి. అది దున్నపల్లి. ఇదే స్టార్టింగ్ రేస్ 80,000 పడుతుంది. ఇది 6 మీకు 12 లీటర్లు మీకు హామీ ఇస్తామండి. మీకు లీటర్ రాసిస్తాం 12 లీటర్లకి. 12 లీటర్లు మీకు లీటర్ రాసిస్తామండి. నెంబర్ 1 క్వాలిటీ. ఇట్లా మీ దగ్గర గేదెలు వస్తుంటాయి పోతుంటాయి? ఎట్లా రెగ్యులర్ గా వస్తుంటాయండి, పోతుంటాయండి. మీకు 100 గేదెలు 4 గేదెలు బయట మేపిస్తామండి. 3 నెలలు 4 నెలలు చూడి అన్ని తెచ్చి బయట మేపిస్తామండి. తయారైన వెంటనే మామూలుగా ఇక్కడ చేల్చి పెడతామండి. ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ 5 తెచ్చుకుంటామండి.
సో డైరీ ఫామ్ లో ఖాళీ అంటే ఏముండదు ఆ ఖాళీ ఏమంటే ఉండదండి, అయిపోతుంటే మళ్ళీ వస్తుంటాయండి, అయిపోతుంటే మళ్ళీ వస్తాయండి. వస్తూనే ఉంటాయి. ఆయ్. ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు అన్న గేదెలు కొన్ని గేట్ సైడ్ తెలంగాణ మామూలుగా మీకు హైదరాబాద్ చాలా దూరం నుంచి వస్తారండి. ఎర్రగడ్డ ఇవన్నీ ఆ సంతలో చూసుకొని ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. అని ఇప్పుడు ఇక్కడ నిండుసుడి గేదెలు ఉంటాయి, పాడి గేదెలు ఉంటాయి కదా, ఏవి ఎక్కువ సేల్ అవుతాయి అన్న? ఎవరైనా సరే ఏవి అవి ఇప్పుడు 10 తీసుకుందాం అన్న వాళ్ళు ఒక నిండు చూడు గేదెల్లో ఒక 5, మామూలు ఈ గేదెల్లో ఒక 5 తీసుకుంటారండి. ఎందుకన్నా అంటే నిండుసుడి గేదెలు ఎందుకు తీసుకోమని చెప్తారు? నిండుకు అవి సగం సగం తీసుకోమని చెప్తామండి. అంటే అన్ని ఎన్నికేళ్ళు తీసుకెళ్తే ఆ దూడలు ఆ బండ్లో తొక్కులు ఆడికెళ్ళి ఒక దూడకి ఇబ్బంది అవుతుంది, ఆడికి వెళ్ళే పాలకి ఇబ్బంది పడుతుంది. 10 గేదెలు కొన్న వాళ్ళు 5 చూడి 5 ఏమో ఈనికలు తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది లేకుండా మన ఇంటికి వెళ్ళి పాలు రైట్ ఇస్తాయండి, బాగుంటాయండి. సో ఎవరైనా సరే బల్క్ లో తీసుకుంటే ఎవరైనా సరే వర్కర్ని అట్లా పంపించి అక్కడ దించేదాకా రమ్మని చెప్పినా సరే పంపిస్తారు అట్లా కూడా? 10 బర్రెలు తీసుకున్న వాళ్ళకి ఒక వర్కర్ని పంపిస్తామండి, అక్కడ దింపేసి వచ్చిందాక మాది బాధ్యత అట్లా కూడా ఉంటది. ఉంటది. ఈ నేసిన దానికి మీరు ఇక్కడ ఏం పెడతారన్న? ఒక తర్వాత కూడా మీరు ఫీడింగ్ ఎట్లా పెట్టుకోమని చెప్తారన్న? ఈ గేదెలకు మీరు ఏం పెడతారు, అక్కడికి పోయిన తర్వాత ఏం పెట్టుకోమని చెప్తారు? మాకు ఎండుగడ్డి పచ్చగడ్డి అండి. ఆడ పోయాక ఏ దానా పెట్టుకున్నా తినేస్తాయండి. 10 రోజులు పోయాక అక్కడికి వెళ్ళాక ఇన్ని వెంటనే పెట్టకూడదు, 10 రోజులు పోయాక పెట్టుకుంటే మీకు బాగుంటాయండి. ఏ దానానే తినేస్తాయండి, ఈ దానా ఆ దానా చట్టం ఉండండి. వీటికి మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. అని ఇప్పుడు డైరీ ఫామ్ అంటే స్టాల్ ఫీడింగ్ పెడతారు. ఇప్పుడు రైతులు అనుకోండి బయటకు తిప్పుతారు, ఇవి బయటకు కూడా పోతాయి? బయటకు పోతాయండి, బయట తిప్పుకొచ్చి తెచ్చుకోవచ్చండి, కట్టిపెట్టి మేపుకోవచ్చు. 10-20 ఉన్న వాళ్ళు డైరీ ఫామ్ లో వాళ్ళు కట్టిపెట్టి మేపుకోవాలండి. మరి 1-2 కొనుక్కున్న వాళ్ళు అయితే బయట తిప్పుకొని మేపుకోవచ్చండి. బయట తిరిగి సరే బయట తిప్పుకొని మరి 3 నెలలు 4 నెలలు చూడు బయట తిరిగి అలవాటు అయినాయండి. ఆల్రెడీ అలవాటు అయినాయండి. మీకు ఎక్కడ కావాలితే అక్కడ తిరిగితే వస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ షెడ్లు కట్టుకొని మళ్ళీ మేపుకోవచ్చండి. సో చూసుకోవచ్చు రాంబాబు డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి. పాడి గేదెలు ఉంటాయి, నిండు సూడి గేదెలు ఉంటాయి. పాడి గేదెలకు అయితే మీరు ఇక్కడే ఉండి 2 లేదా 3 పూటలు పాలు చెక్ చేసుకొని ఎన్ని లీటర్లు అయితే చెప్తున్నారో అన్ని లీటర్ పాలు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.